ఇదేమిటి అంటే శివపార్వతుల కుటుంబం హాయిగా వాళ్ళ వాహనాల మీద బయటికి వెళ్తున్నట్టు చెక్కారు. ఈ మధ్యలో చూస్తే శివుడు, పార్వతీదేవి వాళ్ళ నంది వాహనం మీద కూర్చున్నట్టు ఉంటుంది. అందుకని మీరు ఇంకా ముందుకు చూస్తే వినాయకుడు ఎలుక వాహనం మీద, కుమారస్వామి నెమలి వాహనం మీద వెళ్తున్నట్టు ఈ శివ కుటుంబం అంతా అలా ఎక్కడికో హాయిగా వెళ్తున్నట్టు చెక్కారు. ఇందులో గొప్పతనం ఏమిటంటే ఈ శిల్పం ఇంతే ఉంది. కానీ శివపార్వతుల చుట్టూ ఒక ప్రభ ఉంది చూడండి. అది చూస్తే అసలు ఎంత పనితనం. చిన్న ప్రభ. అందులో అష్టదిక్పాలకులు ఉన్నారు. అష్టదిక్పాలకులను ఎలా గుర్తుపడతాం మనం అంటే చూడండి మొట్టమొదటి దాంట్లో ఇంద్రుడు ఐరావతం మీద ఎక్కినట్టు. ఇంతున్నాడు ఇంద్రుడు. మొత్తం అంతా కలిపి ఒక ఇంచు ఉండదు. ఆ ఇంచులో ఇంద్రుడు కూర్చోవడం, ఇంద్రుడి కింద ఐరావతం మళ్ళీ. వరుసగా మీరు దిక్పాలకులందరినీ చూస్తే అగ్నికి, అగ్ని కింద ఉన్న వాహనం. యముణ్ణి చూస్తే మీరు మహిషం మీద. ఇంకా బాగుండేది నైరుతి దిక్కు నిరుతి అని ఉంటాడు కదా! ఆయన వాహనం ఏమిటంటే ఆయన మనిషి పైన